నగరికల్ నాది ఏఎం బ్రైడల్ స్టూడియో సల్వెన్ నాది నగరికల్లో డాక్టర్స్ కాలనీ అనమాట. డాక్టర్స్ కాలనీ ఏఎం బ్రైడల్ స్టూడియో ఇక్కడ. సో మన దగ్గర ఏంటి అంటే ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం మనం. ఇప్పుడు పెట్టిన దగ్గర నుంచి అట్లీస్ట్ ఒక 50 to 60, 80 మెంబర్స్ వరకు మన దగ్గర ఇప్పుడు రెగ్యులర్గా కూడా ఒక 10 to 15 మెంబర్స్ అమ్మాయిలు ఉన్నారు ట్రైనర్స్. సో ట్రైనింగ్ బాగా అవుతుంది. ఇంతకుముందు కూడా నేను జాబ్ చేసినప్పుడు అక్కడ సలూన్స్లో కూడా 5 to 6 బ్యాచెస్కి వచ్చాను. ఈచ్ బ్యాచ్లో 30 మెంబర్స్ అలా ఉంటారు మాకు. సో అలా కూడా ట్రైన్ చేశాను. మన దగ్గర సర్టిఫైడ్ కూడా ఉంది మేడం, సర్టిఫైడ్ కూడా ఉంది, సర్టిఫైడ్ కూడా చేస్తున్నాము. అండ్ బేసిక్ టు అడ్వాన్స్ ఉందన్నమాట. బేసిక్ వచ్చేసి 15,000, అడ్వాన్స్ వచ్చేసి 30,000. సలూన్ టైమింగ్స్ వచ్చేసండి 10 to 8. సో ట్రైనర్స్ ఏంటి అంటే కొంతమంది మ్యారీడ్స్ ఉంటారు, కొంతమంది టీనేజర్స్ ఉంటారు, కాలేజ్కి వెళ్ళి వచ్చే అమ్మాయిలు కూడా ఉంటారు కాబట్టి. సో ఇంట్లో హౌస్ వైఫ్లు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు 10 to ఆ మధ్యలో పిల్లల్ని స్కూల్కి పంపించి ఆ మధ్యలో 10 to 1 వరకు ఉంది, 1 to 5 వరకు, అండ్ 4 to 8 వరకు కూడా రావచ్చు. మీ కన్వీనియంట్ టైంలో కూడా మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు. అండ్ నేను చేసేది ఏంటి అంటే ట్రైనర్స్ని కూడా ఇక్కడ లోకల్లో నా ట్రైనింగ్ అయిపోయిన తర్వాత లోకల్ సో బయటికి మేకోవర్స్కి తీసుకెళ్తాను. నా మేకోవర్స్ కూడా అక్కడ స్కిల్స్ వాళ్ళకి ఎలా చేస్తున్నాను. ఇక్కడ ఏంటి గంట కూర్చోబెట్టి చేస్తాం కదా మనం, మనకి అంత గంట టైం ఇవ్వరు వాళ్ళు. నేర్పించడం నేర్పిస్తాము, వాళ్ళు చేయడం చేస్తారు సలూన్లో కూర్చోబెట్టి. సో వెడ్డింగ్ దగ్గరికి పోయేసరికి అంటే హడావిడి అయిపోతుంది కదా. సో ఆ స్కిల్స్ కూడా తెలియాలి కాబట్టి లైవ్ కూడా చూపిస్తాను అనమాట. వాళ్ళకి లైవ్ కూడా చేపిస్తాను, చూపిస్తాను ఫస్ట్ ట్రైనింగ్ అయిన తర్వాత. ఇక్కడ ట్రైనింగ్ అయిన తర్వాత దట్ మన దగ్గరికి లోకల్లో ఎక్కడైనా ప్రీ వెడ్డింగ్ షూట్స్ అలా ఉంటే కూడా తీసుకెళ్తాను. మన దగ్గర వాళ్ళు ఓకే పర్లేదు తీసుకురా అంటే కూడా నేను అలా తీసుకెళ్ళి చూపిస్తాను అనమాట. వేరియేషన్ అనేది తెలియాలి కదా. సడన్ గా లోపల ఇక్కడ సలూన్ లో నేర్చుకున్న వర్క్ మీరు బయటికి వెళ్ళి చేసే వర్క్ కి డిఫరెన్స్ అనేది తెలియాలి కదా మీకు. సో ఇక్కడే నేర్చుకొని ఇక్కడే కాదు, సలూన్ వర్కే కాదు, బయటకు వెళ్ళి మెటర్నిటీ షూట్స్ కూడా చేసుకోవాలి, మీరు ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా చేసుకోవాలి. అట్ దట్ టైం వెడ్డింగ్ షూట్స్ కూడా వాళ్ళు ఎంత హడావిడి పెడతారు అనేది కూడా మీరు ఆ ట్రైనింగ్ లో నేర్చుకున్నారు అనుకో, దాని తర్వాత మీకు ఐడియా ఉంటుంది. ఓ ఈ టైం పీరియడే ఉంటుంది మనకి. కొంతమంది హడావిడి చేస్తారు, కొంతమంది నెమ్మదిగా చేయించుకుంటారు. సో ఆ వేరియేషన్స్ అన్ని కూడా చూపిస్తాం అనమాట. మీ కన్వీనియంట్ టైంలో ట్రైనింగ్ ఉంటుంది, విత్ సర్టిఫైడ్ ఉంటుంది, బేసిక్ టు అడ్వాన్స్ ఉంటుంది. బేసిక్ వచ్చేసి 50K ఉంటుంది, 15K, అడ్వాన్స్ వచ్చేసి 30K. ఎంతకాలం పడుతుంది? ఆ పీరియడ్ వచ్చేసి మీకు ట్రైనింగ్ పీరియడ్ 2 months అని చెప్తామండి. 3 months లో కంప్లీట్ చేస్తాం. 2 months ఎందుకు చెప్తాము అంటే మీకు ఇంకా 3 months అని మేము చెప్పామనుకో ఇంకా టైం ఉందిలే అనేసి లేదు. ఇంత టైం పీరియడ్ పెట్టామనుకోండి, లేదు నేను వర్క్ నేర్చుకోవాలని కాన్సన్ట్రేషన్ పెట్టి వాళ్ళు తొందరగా నేర్చుకుంటారు. సో అంత తక్కువ పీరియడ్ పెడితే అంత తొందరగా నేర్చుకుంటారు అనమాట. 2 to 3 months వరకు ఆ వర్క్ కంప్లీట్ చేయాలి వాళ్ళు, ఇన్సైడ్ అవుట్ సైడ్. ఓవరాల్ ఎంతమంది నేర్చుకున్నారు? అపాయింట్మెంట్లీ ఒక 300 నుంచి 500 వరకు ఇచ్చుంటాను. 12 years అండి నా ఫీల్డ్ కాబట్టి ఇచ్చుంటా.